ఐదవ తరగతి ఉపవాచకానికి సంబంధించినటువంటి ఒక పేరా మొత్తం కాదు, అందులో మీకు ఒక క్వశ్చన్కి సరిపడేంత పేరా మాత్రమే ఇచ్చాను. మద్రాసులో చదివే రోజుల్లో తెలుగు దినపత్రిక ఒకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి. జాతీయోద్యమ ప్రభావంతో తన పత్రికకు దేశబంధు అనే పేరు పెట్టాలనుకున్నాడు. దేశబంధు పేరును నిజాం ప్రభుత్వం అనుమతించే పరిస్థితి లేదు అని పేరా ఉంది కదా. ప్రశ్న చూడండి. ప్రతాపరెడ్డి తాను స్థాపించిన పత్రికకు పెట్టిన పేరు. ఇప్పుడు అక్కడ చూస్తే మనకు ఏదో అనిపిస్తుంది. మద్రాసులో జాతీయోద్యమ ప్రభావంతో తన పత్రికకు దేశబంధు అని పేరు పెట్టాలనుకున్నాడు. అందరు చేసే తప్పు ఏంటంటే దేశబంధు అని పెడతారు, కానీ పెట్టింది అది కాదు. కంటిన్యూషన్లో చదివితే అనుకున్నది ఒకటి కానీ పెట్టింది ఒకటి అని గోల్కొండ పేరును ఖరారు చేసుకున్నాడని చివరిలో ఉంటుంది మీరు పేరాలో. కానీ ప్రశ్న ఏమి అడిగాం? ప్రతాపరెడ్డి తను స్థాపించిన పత్రికకు పెట్టిన పేరేంటి అని అడిగాం. పారాగ్రాఫ్లో చివరిలో కనిపిస్తుంది, కానీ అందరు చేసే తప్పు ఇది. కాబట్టి అది అర్థం చేసుకుంటేనే ఈ సమాధానం దొరుకుతుంది. నెక్స్ట్ పేరా చూడండి. ఇక్కడ మనం ఆప్షన్స్ కూడా ఇచ్చాము. దేశబంధు, తెలుగు పత్రిక, గోల్కొండ, ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చాం. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కూడా ఇందులో అడిగే అవకాశం ఉంది. ప్రశ్నలు ఖాళీలు పూరించే ప్రశ్న విధానం కూడా ఉంది. ఇప్పుడు దేశబంధు అనే సమాధానం చాలామంది పెడతారు. తెలుగు పత్రిక అందులో కనిపిస్తుంది, గోల్కొండ కనిపిస్తుంది, జాతీయోద్యమం అని కూడా కనిపిస్తుంది. కాబట్టి పేరా అర్థమైతే కరెక్ట్గా సమాధానం దొరుకుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సార్? మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు కూడా మన పరిచిత గద్యంలో అడిగే అవకాశం ఉంది.